విద్యార్థులకు శుభాశీస్సులు. ఈరోజు మరి మన పాఠశాలలో ఇంత పెద్ద కార్యక్రమాలు జరగడానికి అనేక రకాలైనటువంటి కారణాలు మనకి సహాయ సహకారాలు అందించాయి. మరి ఈ పాఠశాల 1948లో ప్రారంభమైంది సార్. ప్రస్తుతం ఇక్కడ 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు క్లాసులు కొనసాగుతూ ఉన్నాయి. మరి ఇక్కడ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆర్థిక సహకారంతో పాటుగా ఇక్కడ చదివినటువంటి పూర్వ విద్యార్థుల మరి దాతలు అనేక మంది సహాయ సహకారాలతో ఇంత చక్కని వాతావరణం ఇక్కడ నెలకొంది సార్. మరి ఇక్కడ చదివినటువంటి వారు ఐఐటి పాలక్కాడు డైరెక్టర్గా ఉన్నారు శేషాద్రి శేఖర్ గారు. మరి అట్లాగే ఇక్కడ 1964లో చదివినటువంటి శ్రీ రావి సాయిబాబు గారు ఇక్కడ ఉన్నారు పెద్దలు. మరి వారు వైజాగ్ స్టీల్ ప్లాంట్లో ఫస్ట్ ఫ్లోర్ కన్స్ట్రక్షన్ చేసినటువంటి కాంట్రాక్టర్ సార్. 50 సంవత్సరాలు అక్కడ ఉండి మరి తర్వాత ఇక్కడికి వచ్చి ఈ పాఠశాలలో ప్రతి అణువులో ఆయన మార్క్ అనిపిస్తుంది సార్. ఈ స్టేజీ దగ్గరుండి 15 లక్షలు పెట్టి ఈ స్టేజీ మొన్న ఫిబ్రవరిలోనే కన్స్ట్రక్షన్ పూర్తయింది సార్. మరి దాంతోపాటు వారి పెద్ద కుమార్తె అమెరికాలో ఉంటారు, వారి చిన్న కుమార్తె అమెరికాలో ఉంటారు. వారి ఆర్థిక సహకారంతో ఈ ప్లాట్ఫామ్ నిర్మించడము, ఈ మైకులు ఇవ్వటము, ఇలాంటి అనేక కార్యక్రమాలు చేయటం జరిగింది సార్. మరి అట్లాగే ఇటువైపును చూస్తే పెద్ద చెట్లు ఉన్నాయి, ఇటువైపును చూస్తే లేవు. మరి దానికి కారణం ఏంటంటే మొన్నటి వరకు కూడా 3 ఫేజ్ కరెంట్ లైన్ ఇక్కడ దాకా ఈ ఓపెన్గా వచ్చింది సార్. దానిని మరి తీసి ఆర్మడ్ కేబుల్గా మార్చడం కోసం 70,000 రూపీస్ ఆ కేబుల్కి అయ్యిద్దని ఏడీ గారు రాజశేఖర్ గారు ఆ టీం వచ్చి చెప్పినప్పుడు పూర్వ విద్యార్థులకి మేము ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసాం. ఆ వాట్సాప్ గ్రూప్లో ఇలా అయ్యిద్దని తెలియజేసిన వెంటనే మరి దాతలు పూర్వ విద్యార్థులు స్పందించి 70,000 రూపాయలని మనకి అందించారు సార్. దాంతో ఇక్కడ చదివిన సార్ కుమార్ పంప్స్ అండ్ మోటార్స్ అధినేత శ్రీ కొత్త సుబ్రహ్మణ్యం గారు వారి ఆధ్వర్యంలో ఆర్మడ్ కేబుల్ లోపలుగా ఇండోర్గా వేయటం జరిగింది. అప్పుడు ఇక్కడ పొగడ చెట్లని తీసుకొచ్చి పెట్టాను సార్. ఇప్పుడు ఈ 2 చెట్లు ఇవి ఒక్కొక్కటి 1,600 రూపాయల పొగడ చెట్లు. దానికి 20,000 రూపాయలని వసుమతి గారు వారు సాయిబాబు గారి క్లాస్మేట్ వారి ద్వారా 20,000 రూపాయలు రీసెంట్గా అందించారు సార్. మరి ఇక్కడ అనేక రకాలుగా సహాయ సహకారాలు అందిస్తూ జరుగుతుంది పూర్వ విద్యార్థులు. మరి అట్లాగే వివేక విద్యా సంస్థలు వీరనారాయణ గారు ఇక్కడ చదివారు. ఇలా చాలా మంది అమెరికాలో ఉన్నారు సార్. చాలా మంది ఇది కావాలి అని చెప్పిన వెంటనే మనకి అందిస్తూ ఉన్నారు. మరి అట్లాగే ఈ పాఠశాల పిఎం శ్రీ స్కూల్ ప్రైమ్ మినిస్టర్ స్కూల్ ఫర్ రైజింగ్ ఇండియా ఈ స్కీమ్ కింద మన పాఠశాలలో ఏటీఎల్ ల్యాబ్ అని ఉంది, అటల్ టింకరింగ్ ల్యాబ్, ఇన్నోవేషన్ ల్యాబ్. అది మన జిల్లాలోనే 30 స్కూళ్ళలో ఉంది, 30 స్కూళ్ళలో మన స్కూల్లో ఉంది. అట్లాగే పాల్ ల్యాబ్ ఉంది, పర్సనలైజ్డ్ అడాప్టివ్ లెర్నింగ్ ల్యాబ్. 30 ట్యాబులు ఉన్నాయి. ట్యాబుల ద్వారా మనకి ఇక్కడ ఒక ల్యాబ్ ఉంది. ఆ ల్యాబ్లో ట్యాబుల ద్వారా ఎడ్యుకేషన్ జరుగుతూ ఉంది. 3 వొకేషనల్ కోర్సులు ఉన్నాయి సార్ మన దగ్గర, అగ్రికల్చరు, ఎలక్ట్రానిక్స్, అట్లాగే ఆటోమోటివ్స్. దాని ద్వారా కూడా విద్యార్థులు చాలా చక్కని ప్రతిభ చూపిస్తూ ఉన్నారు. మరి ఈ పిఎంశ్రీ కింద ఇంకుడు గుంటలు తోవించడం కానీ, మరి ప్లే గ్రౌండ్ 3 ఎకరాల ప్లే గ్రౌండ్ ఉంది. ఇది 1 ఎకరం, మొత్తం 4 ఎకరాలు మన ఈ పాఠశాల కింద ఉంది. దాన్ని చక్కని అభివృద్ధి చేయడానికి పిఎంశ్రీ స్కీమ్ ఉపయోగపడుతూ ఉంది. మరి ఈ సంవత్సరం చూసినట్లయితే మన ఇంటర్మీడియట్ విద్యార్థిని కొండముది షారూను 1000 మార్కులకి 963 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో 3వ స్థానంలో నిలబడింది. దానికి గాను రాష్ట్ర స్థాయి షైనింగ్ స్టార్ అవార్డు మరి గౌరవ విద్యాశాఖ మంత్రి గారు లోకేష్ గారి చేతుల మీదుగా HP ల్యాప్టాప్ 80,000 రూపాయలు ఖరీదైనటువంటి HP ల్యాప్టాప్ అందించడం జరిగింది. మరి అట్లాగే 5 విద్యార్థులు ఈ సంవత్సరం జిల్లా లెవెల్ షైనింగ్ స్టార్ అవార్డు తీసుకున్నారు. ఈ డిస్ట్రిక్ట్ షైనింగ్ స్టార్ అవార్డు కింద ఒక్కొక్కరికి 20,000 రూపాయలు అంటే 1,00,000 రూపాయలు గత నెలలో విద్యార్థులు మన పాఠశాల నుంచి జిల్లాకి వెళ్ళి గౌరవ కలెక్టర్ గారి చేతుల మీదుగానే అందుకున్నారు సార్. మన 5 పిల్లలు 1,00,000 రూపాయలు అందుకోవడం జరిగింది. మరి అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి వొకేషనల్ ల్యాబ్ ద్వారా ఏటీఎల్ ల్యాబ్ ద్వారా డెవలప్ అయినటువంటి పిల్లలు రాష్ట్ర స్థాయి జిల్లా స్థాయి పోటీలకు కూడా పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. మరి ఇంత చక్కని కార్యక్రమాలను మనం ప్రభుత్వ సహాయ సహకారాలతో పాటుగా దాతల సహాయ సహకారాలతో కూడా మనం ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. మరి అట్లాగే అమ్మాయి IIIT వచ్చింది సార్ ఈ సంవత్సరం అమ్మాయికి. ఆ IIIT 573 మార్కులతో దుగ్గిరాల సింధు అక్కడ ఒంగోలు ఐఐటి క్యాంపస్ సెలెక్ట్ కావడం జరిగింది. అమ్మాయి ప్రస్తుతం ఐఐటిలో జాయిన్ అవ్వడం జరిగింది. మరి మనకి అనేక రకాలుగా పిల్లలను ప్రోత్సహిస్తూ కొన్ని 1,00,000 రూపాయలు
ప్రైజ్ మనీ అందుతూ ఉంది సార్ పిల్లలకి. ఆగస్ట్ 15th మధ్యలో కూడా ఇస్తూ ఉంటారు. మరి టీచర్స్ కూడా మంచి టీచర్స్ ఉన్నారు, సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు. అందరూ కూడా నాన్ టీచింగు మరి స్కౌట్ పిల్లలు అనేక రకాలుగా మన పాఠశాలలో దినదినాభివృద్ధి చెందడానికి మరి వీరందరూ తోడ్పాటుని ఇస్తున్నారు సార్. మీ అనుమతితో సాయిబాబా గారికి చిన్న సత్కారం చేయాలనే ఆలోచన ఉంది సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.